విజయవాడకు సమీపంలోని ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామం మధ్యలో ఒక చెరువు ఉండేది. ఉదయం పక్షుల రాగాలతో ఆ గ్రామం చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. అదే గ్రామంలో రామయ్య అనే జిలేబీ వ్యాపారి ఉండేవాడు. అతని జిలేబీ వాసన ఉదయం మొదలుపడగానే గ్రామమంతా పరుచుకునిపోయేది. పిల్లలు పెద్దలు అందరూ రామయ్య జిలేబీ అని ఎంతో ఇష్టపడేవారు. ఆహా! ఎంత మంచి సువాసన! రామయ్య జిలేబి తయారు చేయటం మొదలుపెట్టి ఉంటాడు. రామయ్య చిన్నతనంలో చాలా పేదవాడు. అతని తండ్రి చిన్న కూలి పనులు చేసేవాడు. ఇంట్లో తినడానికి కూడా సరిపడని రోజులు ఉండేవి. కాని రామయ్యకు ఒక కల ఉండేది. ఒకరోజు తాను చేసే వంటతో అందరినీ ఆనందపర్చాలని. అతను చిన్నప్పుడే తన తల్లి జిలేబీ చేయడం నేర్చుకున్నాడు. తల్లి చెప్పేది, రామయ్య, జిలేబి తీపి కంటే మనసు తీపి ముఖ్యము. ఆ మాటలు రామయ్య హృదయంలో ముద్రపడ్డాయి. పెద్దయ్యాక రామయ్య ఒక చిన్న బండి కొనుగోలు చేసి గ్రామంలో జిలేబీ అమ్మడం ప్రారంభించాడు. మొదటిరోజు అతను చాలా ఆశగా జిలేబీలు చేసి బండి పెట్టాడు. కాని ఆ రోజు వర్షం వచ్చింది. ఎవ్వరూ బయటకు రాలేదు. జిలేబీలు అమ్ముడుపోలేదు. రామయ్య నిరాశపడ్డాడు. కాని తల్లిమాట గుర్తుకు వచ్చింది. మరుసటి రోజు మరింత శ్రద్ధగా, మరింత రుచిగా జిలేబీలు చేశాడు. ఈసారి అతను బండిని స్కూల్ దగ్గర పెట్టాడు. స్కూల్ గంట మోగగానే పిల్లలు బయటకు వచ్చి జిలేబీ వాసన చూసి అతని దగ్గరకు చేరారు. అన్నా, ₹1 జిలేబీ ఇవ్వండి. అన్నా, నాకు 2 ఇవ్వండి. అలా కొద్ది కొద్దిగా అమ్మకం మొదలైంది. రామయ్య ముఖంలో చిరునవ్వు వెలిగింది. ఒకరోజు స్కూల్లో చదివే అనాథ బాలుడు రాజు జిలేబీ వాసన చూస్తూ నిలబడ్డాడు. రామయ్య అది గమనించాడు. అప్పుడు రామయ్య ఆ బాలుడితో ఇలా అంటాడు. రాజూ, నువ్వెందుకు జిలేబీ కొనట్లేదు? అప్పుడు రాజు తలదించుకుని, నా దగ్గర డబ్బుల్లేవన్నా అని రాజు అంటాడు. అప్పుడు రామయ్య చిరునవ్వుతో ఒక పెద్ద జిలేబీ ఇచ్చి ఇలా అంటాడు. ఇది నీకు ఉచితం. నువ్వు బాగా చదివి పెద్దవాడవవు. అదే నాకు చెల్లింపు. అని రామయ్య అంటాడు. అది విని రాజు కళ్లలో ఆనందం మెరుస్తుంది. ఒకరోజు ఒక వృద్ధురాలు రామయ్య బండి దగ్గరకు వచ్చింది. ఆ వృద్ధురాలు రామయ్యతో ఇలా అంటుంది. బాబూ, నాకు చాలా ఆకలిగా ఉంది, కానీ నా దగ్గర డబ్బుల్లేవు. నువ్వు నాకు తినడానికి ఏమైనా ఇస్తావా? రామయ్య వెంటనే వేడివేడిగా 4 జిలేబీలు ఒక ఆకులో పెట్టి ఆమెకిచ్చాడు. అంతేకాకుండా ఒక గ్లాస్ నీళ్లు కూడా ఇచ్చాడు. వృద్ధురాలు తిన్న తర్వాత, జిలేబీ తీపి, నీ మనసు తీపిలా ఉంది బాబూ. నువ్వెప్పుడూ సుఖంగా ఉంటావు అని ఆ వృద్ధురాలు రామయ్యను ఆశీర్వదించింది. రామయ్య చాలా సంతోషిస్తాడు. ఆ రోజునుంచి గ్రామంలో రామయ్య మంచి మనసు గురించి అందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. రామయ్య ఎంత మంచివాడు, పేదలకు సహాయం చేస్తున్నాడు. అవును, ఇంకా అతని వద్ద జిలేబీ రుచి కూడా చాలా బాగుంటుంది. రామయ్య జిలేబీ కోసం బండి వద్ద జనాలు క్యూ కట్టేవారు. అలా రామయ్య వ్యాపారం బాగా పెరిగింది. రామయ్య చాలా కష్టపడి మార్కెట్లో ఒక పెద్ద జిలేబీ కొట్టు తెరిచాడు. ఇప్పుడు రామయ్య వ్యాపారం చాలా బాగా సాగుతోంది. పక్క గ్రామం నుంచి శేషయ్య అనే వ్యాపారి వచ్చాడు. రామయ్యకు ఎక్కువ మంది కస్టమర్లు రావటం చూసి అసూయపడ్డాడు. ఈ రామయ్య కొట్టు వద్ద ఇంతమంది కస్టమర్లున్నారేంటి? ఒక పని చేస్తా, నేను కూడా ఒక పెద్ద జిలేబీ కొట్టు తెరుస్తా. అప్పుడు అందరూ నా కొట్టు వద్దే జిలేబీలు కొంటారు. ఒకరోజు శేషయ్య అనుకున్న విధంగానే మార్కెట్లో ఒక పెద్ద జిలేబీ కొట్టు తెరిచాడు. అతను తక్కువ ధరకు జిలేబీలు అమ్మడం ప్రారంభించాడు. కాని ఖర్చు తగ్గించడానికి నాసిరక నూనె, పాత పంచదార వాడాడు. రండి రండి, త్వరగా రండి, అతి తక్కువ ధరలో జిలేబీలు తీసుకోండి, రండి రండి అని అరవటం మొదలుపెట్టాడు. శేషయ్య మాటలు విన్న జనాలు అతని కొట్టు వద్దకు వస్తారు. మొదట్లో కొంతమంది అతని దగ్గరకు వెళ్ళినా రుచి బాగోలేక మళ్లీ రామయ్య దగ్గరికే వచ్చారు. ధర కంటే నాణ్యత ముఖ్యమని అందరికీ అర్థమైంది. ఇప్పుడు రామయ్య బాగా సంపాదించి మరింత పెద్ద కొట్టు పెట్టుకుని ఇంకా తనకు సహాయంగా ఒక పనివాణ్ణి కూడా పెట్టుకున్నాడు. ఒకరోజు ఒక చిన్న అమ్మాయి జిలేబీ కొనడానికి వచ్చింది. పొరపాటున ₹5 బదులు ₹50 ఇచ్చింది. అంకుల్,
ఈ 5 రూపాయలు తీసుకొని నాకు జిలేబీ ఇవ్వండి. అప్పుడు రామయ్య వెంటనే డబ్బు లెక్కపెట్టి ఆ అమ్మాయితో ఇలా అంటాడు. చిట్టి తల్లి, నువ్వు పొరపాటున ఎక్కువ డబ్బుచ్చావు. ఇదిగో తీసుకో. అని మిగిలిన డబ్బు తిరిగి ఇచ్చారు. ఇంకా జిలేబీ కూడా ఇచ్చాడు. ఆ అమ్మాయి తండ్రి ఈ విషయం చూసి, రామయ్య, నీ వంటి నిజాయితీ ఉన్న వ్యాపారులు చాలా అరుదు. ఇంకో వ్యాపారులైతే ఇదే అదునుగా భావించి మొత్తం డబ్బు తీసుకునేవారు. నువ్వు నిజాయితీగా ఉన్నంతకాలం నీ వ్యాపారం జోరుగా సాగుతుంది అని రామయ్యను అందరి ముందు అభినందించాడు. ఆయన మాటలు విన్న రామయ్య ఎంతో సంతోషిస్తాడు. ఒకరోజు గ్రామంలో జాతర జరుగుతుంది. ఆ గ్రామ జాతరలో అత్యుత్తమ జిలేబీ పోటీ నిర్వహించారు. చాలామంది వ్యాపారులు పాల్గొన్నారు. అందులో రామయ్య కూడా పాల్గొన్నాడు. అందులో ఒక ప్రత్యర్థి రామయ్య జిలేబిలో పురుగులు ఉన్నాయని పుకార్లు పుట్టిస్తాడు. వినండి వినండి, రామయ్య జిలేబీలో పురుగులు ఉన్నాయి, ఎవ్వరూ తినకండి. గ్రామ పెద్దలు స్వయంగా రుచిచూసి అది అబద్ధమని నిరూపిస్తారు. అప్పుడు వారు ఇలా అంటారు. ఈ జిలేబిలో తీపి మాత్రమే కాదు, ప్రేమ, కష్టం, నిజాయితీ కూడా ఉన్నాయి. రామయ్య, స్టేజ్ పైకి వచ్చి బహుమతి అందుకో. రామయ్య బహుమతి అందుకుంటుండగా గ్రామస్తులంతా చప్పట్లు కొట్టారు. అతను వినయంగా, ఈ విజయం నాది కాదు, నన్ను నమ్మి అందరిది అని అన్నాడు. అలా రామయ్య విజయంతో ఎంతో సంతోషంగా తన వ్యాపారాన్ని కొనసాగించాడు. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.